సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథ శృంగార నైషధం కావ్యాన్ని కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 3వ ప్రసంగంలో మాట్లాడుతున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. కాలాంతఃపురకామిని కుచతటీ కస్తూరికా సౌరభశ్రీలుంటాకము చందనాచల తట శ్రీఖండ సంవేష్టితృవ్యాలస్ఫార భణా కఠోర విష నిశ్వాసాగ్ని పాణింధవంబు ఏలానాపై దక్షిణానిలము పక్షీ సేయు దాక్షిణ్యం. ఈ పద్యం దాదాపు 3 వంతులు సమాసభూయిష్టంగానే ఉంది. చివరి లైన్లో మాత్రమే కొంచెం తేలిగ్గా ఉంది. మిగతా 3 లైన్లు పూర్తిగా సంస్కృత పద సమాసభూయిష్టంగా ఉంది. కాలాంతఃపురకామిని కుచతటీ కస్తూరికా సౌరభ శ్రీలుంటాకము చందనాచల తట శ్రీఖండ సంవేష్టితృవ్యాలస్ఫార భణా కఠోర విష నిశ్వాసాగ్ని పాణిందమంబు ఏలా నాపై దక్షిణానిలము పశ్చిన్యమున్. తో పక్షి హంసరాజమా, నా మీద దక్షిణానిలము, దక్షిణ దిక్కు నుండి వచ్చేటువంటి గాలి దక్షిణానిలము, అది నా మీద ఎందుకు దయ చూపిస్తుంది, ఎందుకు దాక్షిణ్యాన్ని చూపిస్తుంది? ఎలా దయచేయున్ దాక్షిణ్యము అని నరుడు పక్షితో అంటున్నాడు. ఆ దక్షిణానిలం ఎలాంటిది ఏమిటి అనేది చెప్పడానికి అని నరుడు పక్షితో అంటున్నాడు. ఆ దక్షిణానిలం ఎలాంటిది ఏమిటి అనేది చెప్పడానికి మరి పైన ఆ భీకర సమాసాలు వాడాడు. కాలాంతఃపురకామిని కుచతటీ కస్తూరికా సౌరభ శ్రీలుంటాకము 1. 2 చందనాచల తట శ్రీఖండ సంవేష్టితృవ్యాల స్ఫార భణా కఠోర విష నిశ్వాసాగ్ని పాణిందమంబు. ఇలా 2 భాగాలుగా దీన్ని మనం చెప్పుకుంటే కొంచెం తేలిగ్గా అన్వయం అవుతుంది. ఇందులో కాల అంతఃపుర కామిని కుచతటీ కస్తూరిక సౌరభశ్రీలుంటాకము. కాలుడు అంటే యముడు, కాలాంతపురం అంటే యముని యొక్క అంతఃపురం. అక్కడ ఉండేటువంటి కామినులు, స్త్రీలు, వాళ్ళ యొక్క కుచతటీ స్తనాల యొక్క చివర్ల అంచుల యందు ఉన్నటువంటి కస్తూరిక సౌరభ శ్రీలుంటాకం. కస్తూరి పరిమళం, కస్తూరికా సౌరభం, కస్తూరి పరిమళాన్ని, సౌరభ శ్రీ పరిమళ సంపదని, లుంటాకము దొంగిలించినది అని. కాలాంతఃపుర కామిని కుచతటీ కస్తూరిక సౌరభ శ్రీలుంటాకము అంటే యముని అంతఃపుర కామునుల యొక్క చనులపైన ఉన్నటువంటి కస్తూరిక పరిమళ సంపదను దొంగిలించేది ఈ వాయువు. దక్షిణానిలం, దక్షిణ దిక్కు నుంచి వచ్చేటువంటి వాయువు. ఆ పరిమళ సౌరభాన్ని అది గ్రహించి తీసుకొస్తుంది అని, కాబట్టి గ్రహించి తీసుకొస్తుంది కాబట్టి అది దొంగ అన్నాడు అంతే. ఆ వాయువుని, దక్షిణం దిక్కు నుంచి వచ్చేటువంటి వాయువుని దక్షిణం దిక్కు అన్నాడు కాబట్టి యముని యొక్క అంతఃపుర స్త్రీల యొక్క కుచముల నుండి అన్నాడు. యముని యొక్క దిక్కు దక్షిణం, దిక్పాలకుల యొక్క దిక్కుల్లో యముని దిక్కు దక్షిణ దిక్కు.
అందువల్ల దక్షిణ దిక్కు నుంచి అని చెప్పడం కోసం, ఈ దక్షిణానిలం సంగతి చెప్పడం కోసం యముణ్ణి తీసుకున్నాడు. కాలాంతపుర గామిని కుచితటి కస్తూరిగా సౌరభ శ్రీలుంటాకం చందనాచలతట శ్రీఖండ సంవేష్టితృవ్యాప వ్యాలస్ఫార ఫణాఘటోర విష నిశ్వాసాగ్ని ఫాణిందమంబు. ఇక్కడేమిటి? చందన అచల తట శ్రీఖండ సంవేష్టి తృ వ్యాల స్ఫార ఫణ కఠోర విష నిశ్వాసాగ్ని ఫాణిందమంబు. ఇందులో ఏమున్నది అంటే చందనాచలం. అచలము అంటే పర్వతం అనే అర్థం ఉంది, అలాగే వృక్షం అనే అర్థం కూడా ఉంది. అలా చందనాచల తట శ్రీఖండ సంవేష్టి, వాటిని ఆ చందన వృక్షాలను చుట్టుకొని ఉన్నటువంటి సంవేష్టితృ వ్యాలము అంటే పాము, దాని యొక్క స్ఫార అంటే విస్తారమైనటువంటి విస్తృతమైనటువంటి, ఫణ పడగలు, వాటి అందున్నటువంటి కఠోరమైనటువంటి విషము, ఆ విషము యొక్క నిశ్వాస అది అగ్ని. నిశ్వాసను అగ్నితో పోల్చాడు. నిశ్వాస అగ్ని, దాన్ని ఊదటానికి పాణింధవంబు అన్నాడు. వాళ్ళు పాణింధవము అంటే దాన్ని తిత్తులు, గాలిని చేసేటువంటి తిత్తులు. సంవేష్టితృ అనే దానికి సంవేష్టిత అనే పాఠాంతరం కూడా ఉందిట. ఇలా దీన్ని చెప్పాడు. అంటే సాధారణంగా చందన వృక్షాలకు పాములు చుట్టుకుంటాయి అనేది దాని సువాసనలకి అది సహజంగా ఉండేటువంటి స్వభావం దానికి. అవి చుట్టుకుని ఉన్నాయన్నాడు. చందనాజలతట శ్రీఖండ సంవేష్టిత వ్యాల స్ఫారపణ కఠోర విష నిశ్వాసాగ్ని. వాటికి చుట్టుకున్నటువంటి పాముల యొక్క పడగల నుండి వస్తూ ఉన్నటువంటి కఠోరమైన విష నిశ్వాసం అనే అగ్ని. ఈ అగ్నిని రగిల్చేటువంటి పాణింధమము అంటే తిత్తులు, గాలి ఊదేవి అనమాట. ఆ రకంగా ఈ వాయువు పాణింధమంలాగా పనిచేస్తోంది ఆ అగ్నిని రెచ్చగొట్టడానికి, నిశ్వాస అగ్నిని పెంచడానికి. అటువంటి దక్షిణానిలం, అది మామూలు దక్షిణానిలం కాదు. మొదటి దాంట్లోనేమో యముని యొక్క అంతఃపురం నుంచి అక్కడ ఉండేటువంటి స్త్రీల యొక్క భుజముల మీద ఉన్నటువంటి కస్తూరిక పరిమళాన్ని మోసుకొస్తోంది అని, అది దొంగిలించి తీసుకొస్తోంది అని, అలాంటి దక్షిణానిలం. రెండవది చందన వృక్షాలకి చుట్టుకున్నటువంటి పాముల యొక్క పడగల నుండి వస్తున్నటువంటి విషంతో కూడిన నిశ్వాసం అనే అగ్నిని రగులుకొల్పుతున్నటువంటి గాలి, ఊతున్నటువంటి గాలి, అటువంటిది ఈ దక్షిణానిలం. అంత కఠోరమైనటువంటి దక్షిణానిలం నా యందు దయ చూస్తుందా? ఇది నన్ను మరింతగా ఇబ్బంది పెడుతుంది కానీ అని.
ఎలా నాపై దక్షిణానిలము పక్షీ చేయు దాక్షిణ్యము. అటువంటి కఠోరమైనటువంటి వాయువు నన్ను పరితాపానికి గురి చేస్తుంది, కానీ దాక్షిణ్యాన్ని నాపై చూపుతుందా? చూపదు కదా అని భావం. కొలిమితిత్తులాగా మండిస్తుంది అనమాట ఆ అగ్నిని. అలాంటిది ఈ వాయువు. వాయువు మోసుకురావడం అనేది సహజం, సువాసనలైనా. మరి అందువల్ల అలాంటి వాయువు దక్షిణానిలము నన్ను నిలవనివ్వటం లేదు అని చెప్పటం. నెల నెల తప్పకయుండగా నెల భాస్కరు చొచ్చుటెల్ల నియమము తోడన్ కలహంస వేడి వెన్నెల సొలయక నా అంగకములు సూడుట కుసుమీ. నెల నెల తప్పకయుండగా నెల భాస్కరు చొచ్చుటెల్ల, నెల నెల తప్పకయుండగా నెల భాస్కరు చొచ్చుటెల్లా నియమము తోడన్ కలహంస వేడి వెన్నెల సొలయక నా అంగకములు సూడుట కుజుమీ. ఇట నెల నెల తప్పకుండా, నెల నెల తప్పకయుండగా నెల భాస్కరు చొచ్చుటెల్ల నియమము తోడన్. నెల అంటే చంద్రుడు, భాస్కరుని చొచ్చుట సూర్యుడిలోకి ప్రవేశించటం అంటే ప్రతి అమావాస్య అవుతుంది. ప్రతి అమావాస్య ఎందు అని చంద్రుడు సూర్యుడిలోకి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ మరి ప్రతి అమావాస్యలో కూడా ఆ రెండు ఏకరాశులుగా ఉంటాయని, ఏకరాశిలో ఉంటారని. అప్పుడు ఏకరాశిగతమై ఉన్నందువల్ల చంద్రుడు తన ఉనికిని కోల్పోయి కనబడకుండా అవుతాడు అని. అందువల్ల నెల నెల తప్పకుండా కూడా నియమముతోడ నెల భాస్కరుని చొచ్చుటెల్లా. చంద్రుడు సూర్యునిలోకి ప్రవేశించడం అనేది కలహంస వేడి వెన్నెల సొలయక నా ఎంగకములు సూడుటకు సుమి. ఎందుకు అంటే వేడి వెన్నెల నా అంగకములు అవయవాల్ని చూడుట కుసుమి, కాల్చుట కుసుమా. వేడి వెన్నెల సొలయక వెనుదీయక వేడి వెన్నెల నా అంగకములు, నా అవయవములను సూడుట కుసుమి, కాల్చుట కుసుమా. సాధారణంగా ఏంటంటే అమావాస్య ఎందు సూర్యచంద్రులు ఒకే రాశిలో ఉంటారు. అలా ఉన్నప్పుడు చంద్రుడి యొక్క ఇది కనిపించదు. ఒకవేళ ఈ ఏకరాశి అనేది గనక సూర్యుని యందు చంద్రునికి చొచ్చుటాయని కవులు చెబుతున్నారు. దీన్నే గ్రహణ సందర్భాలను కూడా చెబుతున్నారు. దీనికి ఏదో గ్రహణానికి సంబంధించిన విశేషం కూడా చెప్పాడు ఈయన. భూమి నుండి సూర్యునికి సూత్రం వేసినచో దానికి చంద్రుడు తగలకయు ఉండును, తగిలినచో సూర్యగ్రహణం అవుతుంది అని చెబుతున్నాడు. ఇలా ఏదో ఒక సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించాడు ఈ వ్యాఖ్యాత. సరే, మనకెంతవరకు కావాలంటే కలహంస ఓ రాజహంస నెల నెల తప్పకుండా నెల నెల ప్రతి నెల కూడా నియమం ప్రకారం నియమముతోడ నెల భాస్కరు చొచ్చుటెల్లా చంద్రుడు భాస్కరునిలో సూర్యునిలో ప్రవేశించడం అనేది ఏం జరుగుతోంది అంటే దానివల్ల వేడివి వెన్నెల సొలయక నా అంగకములు సూడుట కుసుమి. వేడి వెన్నెలతో నా అంగకములు అవయవములు సూడుట కుసుమి.
కాల్చుట కుసుమా. వెన్నెల ఎట్ట కాలుస్తుంది అంటే మరి విరహతాపం మదనతాపం ఉన్నటువంటి వాడికి వెన్నెలే కాల్చడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈయన విరహంలో బాధపడుతున్నాను అని చెప్పటం. మోహము దాహము మదికి మూర్చుచునున్నవి, మోహము దాహము మదికి మూర్చుచునున్నవి, పాయదెప్పుడు సందేహము, మీనకేతనుని దివ్య శరంబులు పువ్వు మొగ్గలో, ఊహయనర్పగా పిడుగులో పులిశంబులో. అట్లా భారతీవాహకులావతంస విషవల్లి సముద్భవముల్ ప్రసూనముల్. మోహము దాహము మదికి మూర్చుచునున్నవి. మూర్చుచు ఉండటం అంటే కలిగిస్తున్నవి అని. మోహము దాహము మదికి మూర్చుచునున్నవి, కలిగించుచున్నవి. మోహము దాహము మదికి మూర్చుచునున్నవి, నా మనసునికి మోహం కలిగిస్తోంది, దాహం కలిగిస్తోంది అని. పాయదెప్పుడు సందేహము, సందేహం వదలటం లేదు. పాయదెప్పుడు సందేహము, మీనకేతనుని దివ్యశరంబులు పువ్వు మొగ్గలో, ఊహయనర్పగా పిడుగులో పులిశంబులో. అట్లా భారతీవాహకులావతంస విషవల్లి సముద్భవముల్ ప్రసూనము. ఈయనకి ఒక సందేహం కలిగింది. ఏమిటంటే, ఇంత మోహం కలిగిస్తున్నవి, ఇంత దాహం కలిగిస్తున్నవి, నిజంగా నాకు ఈ సందేహం తీరటం లేదు. మీనకేతనుడైనటువంటి మన్మథుని యొక్క దివ్య శరములు ఏవైతే ఉన్నాయో, ఆయన కుసుమాసురుడు కదా, కుసుమములే పువ్వులే, ఆయన దివ్య శరములు ఏవైతే ఉన్నాయో అవి పువ్వు మొగ్గలో, అవి భూమొగ్గలేనా, ఊహనర్పగా పిడుగులో కులిశంబులో అన్నాడు. ఏమన్నా పిడుగులా ఒకవేళ? కులిశం అంటే వజ్రాయుధం. వజ్రాయుధమేమో ఆయన అస్త్రం, కుసుమాస్త్రాలే అయినా కూడా అవి నిజంగా పువ్వులేనా, పువ్వుల మొగ్గలేనా, లేదు పిడుగులా, లేదు వజ్రాయుధమా? ఇలాంటి సందేహం ఏదో ఆయనకి కలిగింది. అది తీర్చుకోలేకుండా ఉన్నాడు. పాయదెప్పుడు సందేహము, మీనకేతనుని దివ్య శరంబులు పువ్వు మొగ్గలో, ఊహయనర్పగా పిడుగులో పులిశంబులో. అట్లా భారతీవాహకులావతంస, హంస హంస సంబోధన, భారతీవాహకులావతంస విషవల్లి సముద్భవము ప్రసూనముల్. ఈ పూలు విషవల్లి సముద్భవములట, విషతీగ నుండి పుట్టినవి అంటాడు. విషతీగ నుంచి పుట్టినటువంటి పువ్వులివి, లేకపోతే ఇంత బాధ ఎందుకు కలిగిస్తాయి అని. అది ఇందులో విశేషం. ఏమిటి? మన్మథ బాణాలు పువ్వులని చెబుతూ ఉంటారు, అవి మోహతాపాలను కలిగిస్తున్నాయి, దాహాన్ని కలిగిస్తున్నాయి, అందువల్ల వీటిని పువ్వులు అంటాం కొంచెం సంశయాస్పదంగా ఉంది, నాకైతే సందేహంగా ఉంది. ఇది ఊహించగా ఇవి పిడుగులో, ఇంద్రుని చేతిలో వజ్రాయుధమో అయి ఉండాలి. అవి అయితే మోహాన్ని కలిగిస్తాయి, దాహాన్ని కలిగిస్తాయి, కానీ అవి దానికి దీనికి ఒక తేడా ఉంది. అవి ప్రాణాలను తీస్తాయి. వజ్రాయుధం అయితే ప్రాణం తీసేస్తుంది కదా, ప్రాణాలు పోవటం లేదు కదా మరి నలుడికి. కాబట్టి అది ఖచ్చితంగా పూలే అయి ఉండాలి, పూల బాణాలే అయి ఉండాలి. అయితే ఆ పూల బాణాలు కూడా విషలత పుష్పములు అయి ఉండాలి. విషలతల నుంచి పుట్టినటువంటి పుష్పాలు అయితే అవి విషం వల్ల బాధ కలిగిస్తాయి కాబట్టి బాధ కలిగిస్తున్నాయి అని ఆయన నిర్ధారణకు వచ్చాడు. మోహము దాహము మదికి మూర్చుచునున్నవి, పాయదెప్పుడు సందేహము, మీనకేతనుని దివ్య శరంబులు పువ్వు మొగ్గలో,
ఊహయొనర్పగా పిడుగులో పులిశంబులో, పులిశం అంటే వజ్రాయుధం, అట్లా అదేవిధంగా భారతీ వాహకులావతంస విషవల్లి సముద్భవముల్ ప్రసూనముల్, విషవల్లి సముద్భవములు ప్రసూనములు, విషవల్లి సముద్భవములైనటువంటి పూలై ఉంటాయి అని నిర్ణయించుకున్నాడు. అది నిర్ధారణకు వచ్చాడు. అదే ఆయన సిద్ధాంతం, సిద్ధాంతీకరించిన విధానం. కావునన్ తీరంబు లేని విరహభార పారావారమున మునుంగంబారుతున్న నాకున్ తెప్పగా విరించి నిన్ను కల్పించినాడు. కాబట్టి ఎంత విరహభారంతో, అది కూడా విరహభారం ఎలాంటిదంటే పారావారం అన్నాడు, ఏకంగా సముద్రం అన్నాడు. సముద్రం వంటి విరహభారంలో మునుగుతూ ఉన్నటువంటి నాకు తెప్పగా నిన్ను విరించి కల్పించినాడు. దాన్ని దాటడానికి ఒక తెప్పలాగా నిన్ను విరించి కల్పించినాడు. బ్రహ్మదేవుడు నిన్ను పంపించాడు. మేము ఓంట్లకు పెద్దల గుణంబులు పరార్థ ప్రవణంబులు కదా, పొమ్ము కార్యము సాధింపుము పునఃసమాగమం బయ్యడు, నీవు వచ్చినంతకు ఇచ్చోటన ఉండుదుమి. సరే, నువ్వు వెళ్ళు, కార్యాన్ని పూర్తి చేసుకునిరా, ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. నీవు వచ్చినంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను. ఇచ్చోటన ఉండుదుమి, చూతము కదా నీ గమన వేగం పని పలికి. ఎంత వేగంగా వెళ్తావో చూద్దాం నీ గమన వేగాన్ని అన్నాడు. చూతము కదా నీ గమన వేగం అని పలికి ఆ నీడజంబు వేడుకొల్పి ఆ పక్షిని పంపించాడు. క్రీడావనములో ఒక నికుంజ క్రోడంబు నీడన్, ఒక పెద్ద చెట్టు పొద నికుంజం, దాని నీడలో నరేంద్రుడు చంద్రకాంత శిలాతలమున విశ్రమించాడు. చంద్రకాంత శిలామణి, శిలాతలం, వెన్నెల రాయి, చలువు రాయి అంటుంటారే, అది చంద్రకాంత శిలాతలం అంటే. విశ్రమించి రాయంచ పలుకులు మనమునం తలపోయచుండే. ఈ రాయంచ యొక్క అంటే అది ఏం చెప్పింది అనేదాన్ని, దమయంతి గురించి, అది మనసులో ఆయన మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుంటున్నాడు. కలహంసమును నలుని వీడుకొని, సరే ఇక్కడ నలుని పరిస్థితి ఇలా ఉంది, ఈయన ఒక చక్కని చెట్లు పొదరిల్లు వాటి నీడలో ఒక చంద్రకాంత శిల మీద చక్కగా విశ్రాంతి తీసుకుంటూ దమయంతిని గురించి ఆలోచించుకుంటున్నాడు. హంస ఏం చెప్పింది అదంతా కూడా ఆయన మననం చేసుకుంటున్నాడు. ఇక్కడ హంస ఏం చేసింది అనేది చూద్దాం. కలహంసంబును నలుని వీడుకొని భూమండల మండనాయుధంపైన కుండిన నగరమునకు అభిముఖంపై ప్రార్థనా సిద్ధి సూచకంబులకు అనుకూల గంధవాహాది నానావిధ శుభ నిమిత్తంబులు అనుసంధించుచు, సరే అది తిన్నగా కుండిన పురాణానికి అభిముఖంగా ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. భూమండల మండనాయుధంపైన కుండిన నగరమునకు అభిముఖంపై, కుండిన నగరానికి ఎదురుగా బయలుదేరింది. దానికి తిన్నగా పుణ్యనగరము దిశగా బయలుదేరి ప్రార్థనా సిద్ధి సూచకములకు అనుకూల గంధవాహాది నానావిధ శుభ నిమిత్తములు అనుసంధించుచు, సరే కొన్ని శుభ నిమిత్తాలు, ముఖ్యంగా అనుకూల వాయువు, అనుకూల పవనం. అనుకూల పవనం అంటే ఎదురుగా గాలి ఉంటే ప్రయాణం కష్టం అవుతుంది, అనుకూలంగా పవనం ఉంటే వేగంగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ప్రార్థనా సిద్ధి సూచికములకు, సిద్ధి సూచికం అంటే కార్యానుకూలత అని సిద్ధి అంటే, అనుకూల గంధవాహాది నానావిధ శుభ నిమిత్తములను అనుసంధించుచు నికషపాషాణ పట్ట నిభంబైన నభస్థలమునందు తన పసింది రెక్కలు ఒరవెట్టు చందమున అందముగా జూంకారిత పతత్ర ధారా విహారంబుగా గోడివడి డిగ్గునప్పుడు, అలా దిగువనున్న పతంగములు వడంకుచు ఒంటికంట కనుంగొన ఒక్కొక్క మారు విధూత పక్షతియు, ఒక్కొక్కసారి ఊర్ధ్వాయన దుర్విభావమును, ఒక్కొక్క మాట వితతీకృత నిశ్చల చదగుచ్చమును అగుచు వనంబులు గడిచి శైలంబులు దాటి నదులు లంఘించి చని ముందట. అది నెమ్మదిగా నికషపాషాణ పట్ట నిభంబైన అవస్థలమున అంది.
నికష పాషాణ పట్టము అంటే ఒక 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 పలకలాగా. నికష పాషాణ పట్ట నిభంబు ఒక వరగంటి పలక వంటిది. ఇది నభస్థలంలో ఆకాశంలో ఝూంకారిత పతత్రధారా విహారంబుగన్, ఝూమ్ అనే శబ్దం చేసుకుంటూ ఈ రెక్కలు అవి కదల్చడం వల్ల, రెక్కల కొనలు ఆ వేగానికి అది రెక్కలు అల్లార్చడం వల్ల అది ఝూమ్ అనే శబ్దం వస్తోంది అని. ఝూమ్ అనే శబ్దం చేయబడినటువంటి రెక్కలు. దాంతో గోడివడి, గోడివడి అంటే కొంచెం వంపుగా అయ్యి అని. ఈ పతంగములు పక్షులు విధూత పక్షతియున్ ఈ రెక్కలని విదిలిస్తున్నటువంటి దీన్ని మొదలు కలిగినటువంటి ఊర్ధ్వ అయిన దుర్విభావమునన్, పైకి పోవటం వల్ల కనపడకపోవడం, చాలా ఎత్తుకెళ్తే కనపడదు కదా. అలాగే వితతీకృతము అంటే విస్తృతంగా చేయబడినటువంటి నిశ్చలమైనటువంటి చెద, చెద అంటే రెక్క, రెక్కల యొక్క గుచ్ఛములు కలిగినది అయి ఈ రకంగా అది లంఘించి నెమ్మదిగా దాటి ఎక్కడికి వచ్చింది? చని చని ముందట, ముందు ఏముందో చెబుతోంది, ముందటకు వచ్చింది అని. ఇలా దాని గమన విశేషాన్ని వర్ణించాడు అంతే. గమన విశేషం, వాయు వేగం ఎలా వెళ్తోంది, ఆ వేగంలో రెక్కలు ఏం చేస్తోంది, దానివల్ల వచ్చే శబ్దం ఏమిటి, అలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా మొత్తం మీద ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చింది ఇది? శైలంబులు వనములు ఇవన్నీ దాటి, వనములు గడిచి శైలంబులు దాటి నదులు లంఘించి నదులను దాటి చని చని ముందట ఒక చోటకు వచ్చింది. కుండినపురానికి వచ్చింది. ఆ కుండినపుర వర్ణన అండజరాజుగాంచెల్లవణాంబుధివేష్టిత మేదిని వధూ కుండల మండనంబైన కుండినమున్ నిజ కీర్తి కల్పిత అఖండల పట్టణ ప్రథిత ఖండనమున్ గ్రథకైశికేంద్ర దోర్దండ బలాభిగుప్తమును దగ్ర హిరణ్మయ వప్రదీప్తమున్ దీప్తమున్. వప్రదీప్తం, వప్రదీప్తము అంటే ప్రాకారాలు, వప్రము అంటే ప్రాకారం. అండజరాజుగా అంచే, అండజరాజు హంస, కాంచన్ ఏం కాంచాడా, ఏం చూశాడాయన? లవణాంబుధి వేష్టిత మేదిని వధూ కుండల మండనం బైన కుండినమున్. లవణాంబుధి వేష్టిత మేదిని, లవణాంబుధి ఉప్పు సముద్రం, ఉప్పు సముద్రం చేత చుట్టబడినటువంటి భూమండలం. మేదిని వధువు, మేదిని ఇక్కడ భూమిని ఒక స్త్రీగా చెప్పాడు, మేదిని వధువు అన్నాడు, స్త్రీత్వారోపణ. మేదిని వధు కుండల మండనము, ఆ కుండలంతోటి చెవులకు ఉండేటువంటి కమ్మలు ఉంటాయి కదా, వాటిని కుండలాలు అంటారు. వాటితోటి మండనము అలంకరించబడింది అని. అయిన కుండినము అన్నాడు. అది ఈ కుండిన పురాన్ని ఉప్పు సముద్రం చేత చుట్టబడినటువంటి మేదిని అనేటువంటి స్త్రీ యొక్క, భూమండలం అనే స్త్రీ యొక్క కుండలం లాగా చెప్పాడు కుండిన పురాన్ని. అయిన కుండినమున్ నిజ కీర్తి కల్పితాఖండల పట్టణ ప్రసిద్ధ ఖండనమున్, తన కీర్తితోటి ఆఖండల పట్టణ ప్రసిద్ధ ఖండనము. ఆఖండల పట్టణం అంటే ఇంద్రుని యొక్క పట్టణం అమరావతి, దాని యొక్క కీర్తిని కూడా ఖండింపగలిగినటువంటిది అని. అంత గొప్పగా ఉంటోంది ఈ కుండినపురము అని. గ్రథ కైశికేంద్ర దోర్దండ బలాభిగుప్తము ఉదగ్ర హిరణ్మయ దీప్తమున్. క్రథ కైశిక ఇంద్ర దోర్దండ బలాభిగుప్తము,
అంటే విదర్భ దేశం యొక్క దొర అయినటువంటి ఈ భీముడు ఉన్నాడు కదా, ఆయన యొక్క దోర్దండము చేత బలము చేత, భుజబలం చేత, బలాభిగుప్తము, దోర్దండ బల అభిగుప్తము, దోర్దండము యొక్క బలము చేత రక్షింపబడేటువంటిది అని. ఏది ఈ పట్టణం కుండనపురం. క్రథకైశికేంద్ర దోర్దండ బలాభిగుప్తం ఏది అంటే ఈ కుండనపురం. ఉదగ్ర హిరణ్మయ వపర దీప్తమున్. హిరణ్మయ వపర, ఇక్కడ ఎత్తైనటువంటి ఉదగ్రమైన ఎత్తైనటువంటి హిరణ్మయ బంగారంతో కూడినటువంటి వప్రదీప్తము, ప్రాకారాలు కలిగిందట, దానితోటి ప్రకాశిస్తూ ఉందట ఈ కుండనపురం. కుండనపురం చుట్టూరుతో కూడా బంగారంతో కూడినటువంటి ప్రాకారం ఉంది, దాని కాంతులతో అది మెరుస్తోంది అని చెప్పడం. అది ఆ పురాన్ని భీముడు తన బాహుబలంతో పరిరక్షిస్తున్నాడు అని చెప్పడం. అది ఇంద్రుని యొక్క పట్టణమైనటువంటి అమరావతి కన్నా మించింది అని చెప్పడం. ఇలా అనేక విశేషణాలతోటి కుండనపురాన్ని వర్ణించాడు. కుండనపురాన్ని చూసింది వచ్చి మొత్తానికి అక్కడికి. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.